నమస్తే ప్రసన్న గారు. నమస్తే సిరి. మేడం, 6 months కోర్స్ ఏదైతే మీరు కండక్ట్ చేయబోతున్నారో దాంట్లో మీరు కుట్టు మిషన్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. సో దాన్ని చూసి చాలా మంది ఆడియన్స్ కూడా అంటే ఈ 6 months కోర్స్లో నేను జాయిన్ అవుతే అంటే 6 months షెడ్యూల్ ఎలా ఉంటుంది, సో దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో ఈ 6 months కోర్స్ యొక్క షెడ్యూల్ ఎలా ఉంటుంది, జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? జనరల్గా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని చాలా మందికి కోరిక అనేది ఉంటుంది, అంటే ఒక కోరికగా ఉండిపోతుంది. చెయ్యలేక అంటే చాలా వేరే కోర్సులు చేసి నేను ఇలా డిజైన్ చేసుకోలేకపోయాను, ఒక డిజైనర్ అవ్వలేకపోయాను, ఒక బుటిక్ పెట్టుకోలేకపోయాను, ఒక బిజినెస్ చేయలేకపోయాను, ఇలా చాలా థాట్స్ ఉంటుంటాయి. అలాంటి వాళ్ళకంటే ఒక స్వింగ్ మిషన్ అవగాహన లేకపోయినా సరే, అసలు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి ఫ్యాషన్ గురించి అవగాహన లేకపోయినా సరే, ఎవరైనా సరే ఈ 6 months కోర్సుని జాయిన్ అయితే సరిపోతుంది అనుకుంటా. సింపుల్గా అంటే 6 months కోర్సు వాళ్ళు కంప్లీట్ అయిపోయేసరికి ఒక ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనర్గా వాళ్ళు బయటకు వెళ్తారు సిరి. అంటే వాళ్ళు ఎంటర్ప్రినర్గా కానీ లేదా ఒక ప్లేస్మెంట్స్ కానీ అంటే జాబ్ చేయాలి అనుకున్నా, లేదు అంటే ఒక మాస్టర్ డిజైనర్గా వాళ్ళ కెరియర్ని డెవలప్ చేసుకోవాలి అనుకున్నా, ఇలాంటి సెగ్మెంట్స్ అంటే వాళ్ళు ఎలాంటి సెగ్మెంట్ ఎంచుకుంటారు అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక మాస్ ప్రొడక్షన్ చెయ్యాలి అన్న ఒక గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ 6 months షెడ్యూల్ మనకి ఎలా ఉంటుంది అంటే 1 month కనుక మనం మాట్లాడుకుంటే ఈ 6 monthsలో ఎలా ఉంటుంది మేడం? ఫస్ట్ 1 monthలో 15 days వరకు మనం ఏం చెప్తామంటే ఒక స్వింగ్ మిషన్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దాంట్లో పార్ట్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి, అంటే థ్రెడ్ ఎక్కించడం నుంచి బాబిన్ పెట్టడం వరకు క్లాత్ని ఎలా అమర్చాలి, ఎలా స్టిచ్ చేయాలి, ఇలాంటివన్నీ ఒక 15 days వాళ్ళతో బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఎందుకంటే మిషన్ గ్రిప్ అనేది వస్తేనే కదా మనకి బాగా స్టిచ్ చేయడానికి వస్తుంది. తర్వాత శాంపిల్స్, చిన్న చిన్న శాంపిల్స్ వాళ్ళతో చేయించడం జరుగుతుంది. అంటే 8x8 ఒక కాటన్ క్లాత్ తీసుకొని స్ట్రెయిట్ లైన్స్ వాళ్ళతో స్టిచ్ చేయిస్తాం, సర్కిల్స్ అలాంటివి స్టిచ్ చేయిస్తాం, అంటే జిగ్జాగ్ లైన్స్ ఇలాంటివన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తాం మిషన్ ద్వారా. అంటే ఫస్ట్ 1 monthలో ఈ మిషన్ యొక్క పరిచయం మనం చూస్తాం అన్నమాట. దాంతో పాటు ప్రాక్టీసింగ్ కూడా ఉంటుంది మేడం ఆ మంత్ లోనే మనకి. అంటే ఒక 1 month అయిపోయిన తర్వాత మిషన్ మీద వాళ్ళ కంప్లీట్ గ్రిప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే చాలా మంది మిషన్ అవగాహన లేకుండా మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనము బాగా ప్రాక్టీస్ చేయిస్తాం. అందులో కూడా ఈ మనం కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి యాక్సెసరీస్ వాడాలి, మెటీరియల్ తో పాటు యాక్సెసరీస్, ఇంకా ప్రెస్సింగ్ ఎక్విప్మెంట్స్ ఎలా ఉండాలి, చాలా చిన్న చిన్నవి ఎలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ ఉంది, ఈ బ్లౌజ్ కి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, ఇక్కడ హుక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎలా స్టిచ్ చేయాలి, ఇలాంటివన్నీ బేసిక్ నాలెడ్జ్ నుంచి అన్ని కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ 1 monthలో. అంటే చేత్తో మనం హెమ్మింగ్ చేస్తాం, ఈ చేత్తో హెమ్మింగ్ దగ్గర నుంచి నీట్గా పైపింగ్ వేయడం మటుకు అన్ని కంప్లీట్ ఒక ప్రాక్టీస్ అనేది ఉంటుంది. కంప్లీట్ ఒక 1 monthలో ఫస్ట్ మంత్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మంత్కి వచ్చేసరికి కలర్ థియరీ ఎలా ఉండాలి, కలర్స్ వీల్ ఎలా ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ ఎలా చేసుకోవాలి, మనం పోర్ట్ఫోలియో వాళ్ళ పోర్ట్ఫోలియోని డెవలప్ చేసుకోవాలి. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు స్కెచింగ్ ఎలా వేయాలి, డ్రాయింగ్ ఎలా వేయాలి, దాంతోపాటు ఫ్యాబ్రిక్ నాలెడ్జ్, కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ నాలెడ్జ్. ఈ ఫ్యాబ్రిక్ ఎలాంటి సీజన్స్ లో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫ్యాబ్రిక్ తెలియకపోతే చాలా కష్టం సిరి. ఇప్పుడు మనం జార్జెట్, షిఫాన్, క్రేప్ ఇలాంటి రకరకాల ఫ్యాబ్రిక్స్ మార్కెట్ లో దొరుకుతుంటాయి. ఇప్పుడు ఒక క్రేప్ తీసుకుంటే దాన్ని మనము ఎక్కడ ఎలా వాడాలి, ఒక ప్రింటెడ్ క్రేప్ క్లాత్ చాలా అందంగా ఉంటుంది. శారీ వేసుకున్నప్పుడు కానీ, లెహంగా కుట్టుకున్నప్పుడు కానీ, ఏదైనా సరే ఒక డిజైన్ చేయాలి, ఈ ఫ్యాబ్రిక్ దీనికి బాగుంటుంది అన్న ఒక ఊహ అనేది వాళ్ళకి రావాలి కదా. అలాంటి నాలెడ్జ్ ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫ్యాబ్రిక్ చూడగానే దీంతో మన ఎన్ని వేరియేషన్స్, ఇదంతా కంప్లీట్ గా ఒక 2nd monthలో మనం కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3rd month ఎలా ఉండబోతుంది మ్యామ్? నెక్స్ట్ 3rd monthలో గార్మెంట్ కన్స్ట్రక్షన్ లో కంప్లీట్ గా 40 వెరైటీస్ అయితే వాళ్ళకి కవర్ అవుతుంది. ఈ 40 వెరైటీస్ లో 5 వెరైటీస్ బేసిక్ మనకి బ్లౌజెస్ రెగ్యులర్ గా ఏవేవి వాడతామో ఆ 5 వెరైటీస్ మనం నేర్పించడం జరుగుతుంది. 5 వెరైటీస్ డ్రెస్సెస్ నేర్పించడం జరుగుతుంది. గర్ల్స్ ఎస్పెషల్ గా గర్ల్స్ చాలా డిజైన్స్ ఇవన్నీ ఉంటాయి. 5 వెరైటీస్ కుర్తీస్ అనమాట. అంటే రకరకాల స్ట్రైట్ కట్, అంబ్రెల్లా, యూ షేప్, ఇంకా ప్రిన్సెస్ కట్, దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇవి బేస్ చేసుకొని అడ్వాన్స్ లెవెల్లో ప్యాటర్న్స్ అనమాట. ఇవి కంప్లీట్ గా అన్ని తీసుకొని ఒక 40 వెరైటీస్ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఒక 4.5 months అయిపోయిన తర్వాత కంప్లీట్ గా వీళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది. అంటే కటింగ్ మీద కానీ, డ్రాఫ్టింగ్ మీద కానీ, స్టిచ్చింగ్ మీద కానీ, ఒక కలర్ థియరీ మీద కానీ, ఫ్యాబ్రిక్ మీద కానీ, ఇలా అన్ని రకాలుగా వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది కంప్లీట్ గా వచ్చేస్తుంది. లాస్ట్ మనకి మిగిలింది ఏంటి, అవుట్పుట్. అంటే వాళ్ళు నేర్చుకున్నది ఏంటి,
ఓకే, ప్రెజెంటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మనకు 1 month 15 daysకి ఒకసారి గెస్ట్ వచ్చి కూడా టీచ్ చేస్తూ ఉంటారు. ఓహో, అంటే గెస్ట్ లెక్చర్ అన్నారు కాబట్టి చాలా మంది కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళైతే వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది, మిస్టేక్ చేసినా డౌట్ వచ్చినా చాలా క్లియర్ చేస్తారు అని. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉంటారా మ్యామ్? డెఫినెట్గా 15 years ఎబో ఎక్స్పీరియన్స్ మాస్టర్ డిజైనర్స్ అయితే వాళ్ళ దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తూ ఉంటారు. దాంతోపాటు మనం కూడా నేర్పిస్తూ ఉంటాము. కొత్త డిజైన్స్ అంటే ఫ్యాషన్ ట్రెండ్ ఇప్పుడు ఎలా ఉంది, లాస్ట్ ఎలా ఉంది, కమ్మింగ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్ ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దాంతోపాటు లాస్ట్ 1.5 month మనకి ఏమొస్తుందంటే మార్కెటింగ్ సర్వే ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి. అంటే ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది, రీటైల్ మార్కెట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ మార్కెట్లో ప్రైజింగ్ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి, కాంపిటీషన్ ఎలా ఉంది, ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అనమాట. అంటే ఒక నాలెడ్జ్ తోటి వాళ్ళు కంప్లీట్గా ఒక 6 months నేర్చుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా వాళ్ళు బిజినెస్ని సెటప్ చేసుకోవచ్చు ధైర్యంగా. సూపర్, కంప్లీట్ గా. అంటే మనం ఈ ఒక డ్రెస్ కి తగ్గట్టు వాళ్ళకి డ్రెస్ అంటే హెయిర్ స్టైల్ ఎలా చేసుకోవాలి, మేకప్ ఎలా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కంప్లీట్ గా దీనికి రిలేటెడ్ అంటే ఫ్యాషన్ డిజైన్ కి రిలేటెడ్ గా ఏమేమి వాళ్ళకి అవసరమో అన్ని టీచ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి సబ్జెక్ట్ కంప్లీట్ గా ఇవ్వడం జరుగుతుంది. సిరి ఆఫ్టర్ ఒక 4.5 months అనుకున్నాం కదా, ఆ స్వింగ్ మిషన్ మనం ఏదైతే ఫ్రీగా ఇస్తామో వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళ సర్వీస్ అందించవచ్చు. అంటే వాళ్ళకి వర్క్ షాప్ స్టార్ట్ చేసి ఇంట్లోనే వర్క్ షాప్ స్టార్ట్ చేసి చుట్టుపక్కల చేయొచ్చు, లేకపోతే ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మన దగ్గర ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు బిజినెస్ ఎలా చేయాలి ఆ గైడెన్స్ కూడా మనకి ఇవ్వడం, కంప్లీట్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, మన స్టూడెంట్ కి కంప్లీట్ ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సిరి సూపర్ మేడం, క్లాస్ అయితే నాకు క్లియర్ పిక్చర్ అయితే వచ్చింది. 1 month, 2nd, 3rd ఈ మంత్ లో మీరు ఏమేమి నేర్పిస్తారు అనేది అయితే వచ్చింది. మరి ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి అంటే ఈ క్లాసెస్ ఎలా ఉండబోతాయి? ఆల్టర్నేట్ డేస్ ఉంటుందా? వాటి టైమింగ్స్ ఎలా ఉంటాయి మేడం? మార్నింగ్ 10 to 12 ఉంటుంది, ఆల్టర్నేట్ డేస్ ఉంటుంది. మనం చెప్పింది 1 day, నెక్స్ట్ డే వాళ్ళు హోంవర్క్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఇలాంటి రొటేషన్ ఉంటుంది ఇక్కడ క్లాసెస్ అయితే. ఎందుకు అంటే ఒకటేసారి సబ్జెక్ట్ని వాళ్ళని డంప్ చేస్తే మైండ్లో వాళ్ళకి ఎక్కదు కూడా. ఎందుకంటే ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది, వేరే సబ్జెక్ట్స్ లాగా ఇది కాదు కాబట్టి. సూపర్ మేడం, మరి ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? కింద స్క్రోల్ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. మన టీం వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ని అందిస్తారు. గ్రేట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి. సో చూసారు కదా కంప్లీట్ వీడియో. మీరు కనుక ఇంకొకసారి కనుక రివైజ్ చేసి ఒకసారి చూస్తే కంప్లీట్ 6 months కోర్సులో ఏమేమి ఉండబోతుంది, ఏ మంత్ ఏం చేయబోతున్నారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రసన్న గారు ఇవ్వడం జరిగింది. మరి ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కూడా కెరియర్ని ఫ్యాషన్ డిజైనర్ వైపు మార్చుకోవాలి అనుకుంటున్నారో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.